అండి. నేను లాస్ట్ టైము మునగాకు పొడి కరివేపాకు పొడి చేసి చూపించాను కదా. ఇప్పుడు ఇదేంటబ్బా దోశలు వేస్తూ మునగాకు పొడి కరివేపాకు పొడి అంటుంది అమ్మాయి అనుకుంటున్నారా? అదే చెప్తున్నానండి. పిల్లలు చాలామంది కరివేపాకు పొడి మునగాకు పొడి తినడానికి ఇష్టపడరు కదా. మనం ఇలా దోశలు వేసినప్పుడు మనం చేసుకున్న కరివేపాకు పొడి కానీ మునగాకు పొడి కానీ దోశ ఫ్రై అయిన తర్వాత దానిపైన వేసి మనం వేడి చేసి కాల్చి దోశని మనం వేడి చేసి వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళకి బయట కొన్న దోశ టేస్ట్ వస్తుందండి. అందువల్ల పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. నేను మా బాబుకి ఇలాగే చేసి పెడతాను. అందుకే మీకు ఒకసారి వీడియోలో చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేశాను. దోశ ఇలా 2 సైడ్స్ అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే చేసుకున్న కరివేపాకు పొడి కానీ మన దగ్గర ఏది ఉంటుంది మునగాకు పొడి కానీ వేసుకోవాలి దీనిపైన. ఇంకో నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా వేసుకొని మనం పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన చట్నీస్తో కలిపి పెట్టామంటే టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇలా వేయడం వల్ల మనం బయట కొన్న దోశ టేస్ట్ వస్తుంది. అందుకే పిల్లలు వద్దని ఏమీ అనకుండా తింటారు. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. నేను అల్లం చట్నీ ఇంకా పల్లీల చట్నీతో ఈ దోశ చేసి పెడతానండి. చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. పిల్లలు వద్దని నేను తిననని కూడా అనరు. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.